హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వాట్సాప్ త్వరలో తీసుకురాబోయే 5 అద్భుతమైన ఫీచర్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఆల్రెడీ ఈ ఫీచర్స్ అనేవి మనం టెలిగ్రామ్లో అయితే చూసాము. కాకపోతే వాట్సాప్లో మనకి అన్ని ఫీచర్స్ ఒకేసారి తీసుకురారు కదా. సో ఇప్పుడు అటువంటి ఫీచర్స్ని వాట్సాప్ అయితే త్వరలో తీసుకురాబోతుందనమాట. సో ఈ ఫీచర్స్ ఏమిటి అనేది మీకైతే చెప్తాను. ఈ ఫీచర్స్‌లో మీకు ఏ ఫీచర్ నచ్చిందని కింద కామెంట్‌లో అయితే చెప్పండి. అలాగే మీరు టెలిగ్రామ్ ఎక్కువ యూజ్ చేస్తుంటారా? వాట్సాప్ ఎక్కువ యూజ్ చేస్తుంటారా అనేది కూడా కామెంట్‌లో చెప్పండి. ఎలాగో కామెంట్ చేస్తున్నారు కదా! ఒక లైక్ కూడా వేసుకోండి. సో ఇందులో మొదటి ఫీచరు నాకు నచ్చిన ఫీచర్ అని చెప్పొచ్చు. సో ఇదొచ్చేసరికి మనకి చాట్ విత్ యువర్ సెల్ఫ్ అనే ఒక ఫీచర్‌ని అయితే తీసుకురాబోతుంది. నేను ఆల్రెడీ మీకు టెక్ న్యూస్‌లో ఈ ఫీచర్ తీసుకురాబోతుందని చెప్పాను. ఈ ఫీచర్ వల్ల ఏంటి ఉపయోగాలు అనేది చెప్పలేదు. సో ఈ ఫీచర్ వల్ల ఉపయోగాలు ఏమిటి అంటే మనకు మననే మెసేజ్ పంపించుకునే టైపు తీసుకొస్తుంది. ఆల్రెడీ ఈ ఫీచర్ అనేది మనం కాంటాక్ట్ లిస్ట్‌లో గనక మన నంబర్‌ని సేవ్ చేసుకొని ఉంచితే అలా మెసేజ్ అయితే పంపించుకోవచ్చు. కాకపోతే అలా కాకుండా మీ అని చెప్పేసి వీళ్ళు ఒక ఫీచర్‌ని అయితే అక్కడ తీసుకురాబోతున్నారు. అక్కడి నుంచి మనకు మనమే మెసేజ్‌లు పంపించుకోవచ్చనమాట. దీని ద్వారా మనం పంపించే మెసేజ్ ఎలా వెళ్తుంది, అలాగే మన ఆన్‌లైన్ స్టేటస్ ఎలా ఉందనేది కూడా తెలుసుకోవచ్చు. ఇంకా అంతేకాకుండా ఎవరైనా మనకి డాక్యుమెంట్స్ గానీ, ఇమేజెస్ గానీ, వీడియోస్ గానీ, పీడీఎఫ్ ఫైల్స్ గానీ, సో ఏదైనా మనకి పంపించారనుకోండి, వాటిని మనం మిస్ చేసుకోకుండా ఉండాలి అంటే వాటిని ఒక స్టోరేజ్ లాగా ఇందులో మనం ఫార్వర్డ్ చేసుకొని ఉంచుకోవచ్చనమాట. అలాగే మన పాన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్‌పోర్టు, రేషన్ కార్డు, అలాగే బ్యాంక్ అకౌంటు, సో వీటన్నిటిని అందులో మనం సేవ్ చేసుకొని ఉంచుకుంటే ఎవరైనా అడిగినప్పుడు వెంటనే ఫార్వర్డ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ ఫీచర్ అయితే నాకు బాగా నచ్చింది. యాక్చువల్‌గా ఈ ఫీచర్ నేను ఆల్రెడీ టెలిగ్రామ్‌లో అయితే యూజ్ చేస్తున్నాను. సో టెలిగ్రామ్‌లో ఆల్రెడీ నేను ఇదే రకంగా స్టోర్ చేసుకుంటూ ఉంటాను. సో ఇప్పుడొచ్చేసరికి ఇది వాట్సాప్‌లో కూడా వీళ్ళైతే తీసుకురాబోతున్నారు. సో ఈ ఫీచర్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్‌లో చెప్పండి. ఇక నెక్స్ట్ రెండో ఫీచర్ వచ్చేసరికి ప్రొఫైల్ ఫోటో ఇన్ గ్రూప్ చాట్ అనమాట. సో ప్రొఫైల్ ఫోటో గ్రూప్ చాట్ అంటే మనకి గ్రూప్‌లో మనం పోస్ట్ చేస్తున్నా, ఎవరైనా మనకు పోస్ట్ చేసింది వాళ్ళు చూడాలన్నా సరే, వాళ్ళ ప్రొఫైల్ పిక్చర్ అయితే మనకి గ్రూప్‌లో కనబడుతుంది. జస్ట్ వాళ్ళ నేమ్ కనిపిస్తుంది. ఒకవేళ అంటే మన కాంటాక్ట్ లిస్ట్‌లో వాళ్ళ నంబర్ లేకపోతే పేరు కాదు, మొబైల్ నంబర్ అయితే కనిపిస్తుంది. సో ఇక పైనుంచి గ్రూప్స్‌లో మనకి వాళ్ళ పిక్చర్ కూడా అయితే కనిపిస్తుందనమాట. ఎవరైతే సెండ్ చేసారో వాళ్ళ పిక్చర్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళు పిక్చర్ కనుక పెట్టుకోకపోతే ప్రొఫైల్ పిక్చరు, సో అక్కడ వచ్చేసరికి మనకి ఒక ఎంప్టీ కాంటాక్ట్ లాంటిదైతే కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఫీచర్ అయితే తీసుకొస్తున్నారు. యాక్చువల్‌గా ఇప్పుడు మీరు యూట్యూబ్‌లో వీడియో చూస్తున్నారు కదా! కింద మీరు కామెంట్ చేసేటప్పుడు ఎవరెవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళ పిక్చర్స్ అయితే సైడ్ కనిపిస్తూ ఉంటాయి కదా! అదే మాదిరిగా ఇకపై నుంచి మనకి గ్రూప్‌లో ఈ పిక్చర్స్, ప్రొఫైల్ పిక్చర్స్ అయితే కనిపించబోతున్నాయి. ఈ ఫీచర్‌ని అయితే తీసుకురాబోతున్నారు. సో దీనివల్ల ఇంకో కన్‌ఫ్యూజన్ అయితే దూరం అవుతుంది. సో ఎవరు మెసేజ్ చేశారు అనేది ఇప్పుడు గ్రూప్‌లో ఒకే పేరుతో ఇద్దరున్నారనుకోండి. సో ఎవరు మెసేజ్ చేశారు అని తెలుసుకోవడం కొంచెం ఇబ్బందవుతుంది. ఇప్పుడు మనకి ఈ పిక్చర్ రావడం వల్ల సో మెసేజ్ ఎవరు చేశారనేది ఈజీగా ఫోటో చూసి తెలుసుకోవచ్చు. ఇంకా మరో ఫీచర్, మూడో ఫీచర్ అనమాట. ఇదొచ్చేసరికి ఫార్వర్డ్ మీడియా విత్ క్యాప్షన్స్. సో యాక్చువల్‌గా మనకి వచ్చిన ఏదైనా ఒక మీడియా ఫైల్ అంటే మనకి ఇమేజ్ గానీ, గిఫ్ ఫైల్ గానీ, వీడియో ఫైల్ గానీ ఏదైనా వచ్చిన డాక్యుమెంట్స్, ఈవెన్ డాక్యుమెంట్స్‌తో సహా ఏదైనా వచ్చినప్పుడు మనం ఫార్వర్డ్ చేస్తే యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు ఎలా పంపించారో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ మనం ఫార్వర్డ్ అయితే చేయగలం. అంతేగాని దానికి క్యాప్షన్ అయితే పెట్టే ఛాన్స్ అయితే ఉండదు. మామూలుగా మన అంతటా మనం ఏమైనా ఒక ఇమేజ్ పంపిస్తున్నామంటే దానికంటే మనం ఏదైనా క్యాప్షన్ పెట్టొచ్చేమో గానీ, ఫార్వర్డ్ మెసేజెస్‌కి మాత్రం మనం క్యాప్షన్ పెట్టలేమనమాట. సో ఇప్పుడు మనకి ఈ ఫీచర్ అనేది వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ ఈ ఫీచర్ మీకు బీటా యూజర్స్‌కి అయితే అవైలబుల్‌లో ఉంది. 2.20, 2.23.15 ఎవరైతే ఈ బీటా అప్డేట్ చేసుకుంటారో ఓన్లీ ఆండ్రాయిడ్ యూజర్స్‌కి ప్లే స్టోర్ ద్వారా, సో వాళ్ళకైతే ఈ ఫీచర్ ఇప్పుడు ప్రస్తుతానికి అందుబాటులో అయితే ఉంది. ఇంకా మరో ఫీచరు, నాలుగో ఫీచర్ చూసుకుంటే మనకి బ్లర్ టూల్ ఫర్ ఇమేజ్‌ని అయితే తీసుకురాబోతున్నారనమాట. సో మనం ఏదైనా ఒక ఇమేజ్ పంపించేటప్పుడు సో మనకు అభ్యంతరకరమైన అంటే ఏదైనా సెన్సిటివ్ మ్యాటర్ గానీ, లేకపోతే ఒక సెన్సిటివ్ పిక్చర్ అది అనుకుంటే దాన్ని అక్కడి వరకు మనం బ్లర్ చేసుకునే ఫీచర్‌ని అయితే వీళ్ళు త్వరలో తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం చూసుకుంటే మనకి ఏదైనా ఒక టెక్స్ట్ ఫైల్ అంటే టెక్స్ట్ ఇమేజ్ పంపించినా, లేదైనా ఒక ఫోటో పంపించినా మనం ఏం చేస్తుంటాం? సో ఒక పెన్ టూల్ తీసుకొని మొత్తం బరా 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 అక్కడి వరకు బరికేస్తాం అనమాట. ఆళ్ళు కనబడకుండా ఉండటం కోసం. ఇక పైనుంచి అలా కాకుండా మీరు ఏదైనా ఒక సెన్సిటివ్ మ్యాటర్ ఉంటే దాన్ని బ్లర్ చేసుకునే ఫీచర్‌ని వీళ్ళు ఈ విధంగా అయితే తీసుకొస్తున్నారు. ఇమేజ్‌లో ఈ ఫీచర్ అయితే ఉండబోతుందనమాట. అలాగే మనం ఆ బ్లర్‌నెస్ అనేది ఎంతవరకు కావాలనేది పెంచుకోవచ్చనమాట. సో ఈ విధంగా పెంచుకొని మనం అవతల వాళ్ళకి ఇమేజెస్‌ని అయితే పంపించొచ్చు. ఈ ఫీచర్ కూడా తీసుకురాబోతున్నారు. ఇది కూడా మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. బాగా యూజ్ అయ్యే ఫీచరు. ఇక ఫైనల్ ఫీచర్ చూసుకుంటే మనకి ఫీచర్ నెంబర్ 5. సో ఇదొచ్చేసరికి డెస్క్‌టాప్ యూజర్స్ కోసం అయితే తీసుకురాబోతున్నారన్నమాట. ఆల్రెడీ ఈ ఫీచర్ మనకి మొబైల్ ఫోన్స్‌కి అయితే అవైలబుల్‌లో ఉంది. మనం ఏదైనా మీడియా ఫైల్స్ వచ్చినా, లేకపోతే డాక్యుమెంట్స్ వచ్చినా ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయితే అయిపోతాయి మొబైల్‌లో. మనం ఆన్ చేసి పెట్టుకున్నట్టు. కాకపోతే డెస్క్‌టాప్‌కి అయితే అలా లేదు. త్వరలో విండోస్ అండ్ మ్యాక్ వచ్చేసరికి
వీళ్ళు ఈ ఫీచర్ని అయితే తీసుకురాబోతున్నారన్నమాట. ఆటోమేటిక్గా మనం అవి ఆన్ చేసి పెట్టుకున్నామంటే మన డెస్క్టాప్లో సేవ్ అయితే అయిపోతాయి. ప్రస్తుతానికి ఈ ఫీచర్ కూడా డెస్క్టాప్ వర్షన్కి బేటాలో అయితే అందుబాటులో ఉంది. త్వరలో స్టేబుల్ అప్డేట్ ద్వారా ఈ ఫీచర్ను కూడా అయితే తీసుకురాబోతున్నారు. సో ఇవి వాట్సాప్ తీసుకురాబోయే 5 అద్భుతమైన ఫీచర్స్ అనమాట. త్వరలో రాబోయే అప్డేట్ ద్వారా ఈ 5 ఫీచర్స్ని అయితే తీసుకురాబోతున్నారు. ఈ ఫీచర్స్లో మీకు ఏ ఫీచర్ బాగా యూజ్ అవుతుందని మీరు అనుకుంటున్నారు అనేది కామెంట్లో అయితే చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.